నమస్కారం. రాజస్థాన్లో 13 సంవత్సరాల పాప మీద 5 రోజులలో డిఫరెంట్ హోటల్స్ తిప్పుతూ 30 మందికి పైగా బలాత్కారం చేశారు. అందులో ఆ పాప అరిచి నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. తట్టుకోలే కదండి పాపం పసిబిడ్డ. అప్పుడు ఆ పిల్ల అరవకుండా స్పృహలో లేకుండా ఉండటం కోసం మందు పోసేవారు, తాగే మందు. అసలు ఎంత దారుణం ఏంటి ఇది. మొన్న చూసి నాకు ఇది అసలు ఎలా చెప్పాలి ఏంటో అని చెప్పి సైలెంట్ అయ్యా. బట్ మన దగ్గర 4-5 రోజులు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇందాకే ఎవరో స్వాతి సమ్ పర్సన్ ఆమె కామెంట్ పెట్టారు, ఎస్పీ గారు రాజస్థాన్ న్యూస్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే జనాల్లోకి అది వెళ్ళాలి, అప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటారన్నట్టుగా కామెంట్ యొక్క ఇంటెన్షన్. నిజమే కదా. సో డీప్గా స్టడీ చేసేద్దాం అనిపించింది. జూన్ నెల 9వ తారీఖు 10వ తారీఖు సారీ 19వ తారీఖు అనుకుంటుంది. ఆ పాప 13 సంవత్సరాల పాప మరి ఇంట్లో అలిగిందో, ఇంట్లో ఏదో గొడవో, ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. పాప ఒంటరిగా ఉండటాన్ని అక్కడ ఆటో రిక్షా అతను గమనించాడు. గమనించి ఏం చేశాడు, మాటలు కలిపి నెమ్మదిగా ఆ పాపకి అసలు నీకు ఏదైనా సరే ద బెస్ట్లో ఉండేలాగా నేను చేస్తా అద్దని ఇదని చెప్పేసి ఆ పిల్లని మాయ మాటలతో మెస్మరైజ్ చేసినట్టు చేశాడు. ఒక రకంగా దాన్ని మెస్మరైజ్ అనకూడదేమో, మొత్తం ఒక రకం ట్రాన్స్లో పట్టుకెళ్ళిపోయాడు. ఓకే, ఆ పాప సరే అని అంది. వీడిని తీసుకెళ్తా రా అన్నాడు. ఒక హోటల్ దగ్గరికి వచ్చారు. అది శ్రీ గంగానగర్ అని పంజాబ్ సరిహద్దు జిల్లా రాజస్థాన్లో ఉంటుంది. ఓ రకంగా రాజస్థాన్కి దాన్ని ఫుడ్ బుట్ట అంటారు. అంటే బ్రహ్మాండమైన పంటలు పండుతాయి అక్కడైతే. అండ్ టూరిజం పరంగా రాజస్థాన్లో ఫుల్గా పర్యాటకులు వస్తూ ఉంటారు. పాకిస్తాన్ బోర్డర్కి ఆనుకొని ఉండిద్ది అది. పాకిస్తాన్కి, పంజాబ్కి, రాజస్థాన్ మూడింటికి కార్నర్లో ఉండిద్ది అది. సో పర్యాటకులు ఎక్కువ వస్తూ ఉంటారు. శ్రీ గంగానగర్ సిటీలో ఏకంగా అప్రాక్సిమేట్లీ 150కి పైగా హోటళ్ళు ఉన్నాయి. అందులో కేవలం 40 హోటళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. హోటల్ కమ్ లాడ్జ్ టైప్ అనుకోవచ్చు. ఓకే, మిగతా వాటి అన్నిటి కూడా సరైన పర్మిషన్స్ లేవు, అనుమతులు లేవు. అనుమతులు అంటే అసలు కడతానికి అనుమతులు లేవు, అండ్ అది వ్యాపారం చేయడం కూడా అనుమతులు లేవు. ఆయన నడిపిస్తూ ఉన్నారు. అటువంటి చోట ఈ బిడ్డని వాడు అమ్మేశాడు. ఆటో వాడు ఆ హోటల్ వాడు కొనుక్కున్నాడు. ఇంకోటి మొదలెట్టాడు. పర్యాటకులు వస్తూ ఉంటారు కదా, ఎప్స్టీన్ ఫైల్స్ ఉందా? ఎప్స్టీన్ ఫైల్స్ కూడా ఏంటి, పసిపిల్లలమే కదా. వాళ్ళు వందల వేల లక్షల కోట్లు ఉన్నోళ్ళు కూడా, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అమ్మలు ఉన్నారు, అత్తలు ఉన్నారు, ఆవులు ఉన్నారు, వాళ్ళు అంతా ఉన్నా కానీ పసిబిడ్డలతో సెక్స్ కావాలి వాళ్ళకి. దాంతో ఆ ఎప్స్టీన్ దీపానికి వెళ్ళే వాళ్ళు దాంతో వాళ్ళ సీక్రెట్స్ మొత్తం వీడు లాక్కొని ఈడి పనులు వాడు పనులు వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల వాడిని చంపేశారు. ఇప్పుడు ఈ ఇరాన్ మీద యుద్ధం కానీ రిమైనింగ్ వీటిలో కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కున్న వాళ్ళు బయటకు రాకుండా ఇదంతా డైవర్షన్ అంటూ ఉన్నారు. బట్ టైం ఖచ్చితంగా అందరి విషయాలు బయట పెట్టాయి. సో అలా ఈ వచ్చిన పర్యాటకులు కొంతమంది, లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది, రెగ్యులర్గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి అనికి వస్తూ ఉండేది కొంతమంది అంటారు చూసారా. అలా ఈ పసిబిడ్డ మీద ఒక హోటల్ వాడికి అమ్మితే ఇప్పుడు వేరే హోటల్ వాడికి, ఆ హోటల్ వేరే వాడికి, అలా ఈ పసిబిడ్డను హోటల్ చెప్తూ 5 రోజుల పాటు కంటిన్యూగా బలాత్కారం చేశారు. ఎవరొకరు ఉంటారు కదా, మొత్తానికి బయటకు వచ్చేలా చేశారు. పోలీసులు వెళ్ళారు, పట్టుకున్నారు, ఏమైంది ఏంటన్నట్టు మొత్తం చెప్పింది. ఇక అంతే. మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. 12 మందిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కడిని క్షమించాలి తాడు లాంటి వాటికి కట్టేసి వరుసగా రోడ్డు మీద పెట్టి నడిపించుకుంటూ కర్రలతో కొట్టుకుంటూ పట్టుకెళ్ళారు. వాళ్ళని ఎక్కడైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ చేతులు కట్టేశారు, నడిపిస్తున్నారు, కర్రలతో వెనకాల పిర్రల మీద కొట్టుకుంటూ పట్టుకెళ్ళారు. రాజస్థాన్లో ఇది కామన్ అంట. ఎందుకు? జనాల్లో భయం పోవటానికి, అండ్ ఇటువంటి వాళ్ళకి పరువు పోవటానికి. పరువు ఉంటే కదా వాళ్ళకి. ఇంకా ఎంతమంది దొరకాలి? అప్రాక్సిమేట్లీ 20 మంది దాదాపు దొరకాలి. మొత్తం 32 మంది. ఆ 20 మంది కోసం వెయిటింగ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అధికార ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇష్యూలో. మొత్తాన్ని జల్లెడబెట్టి మరి పట్టుకుంటూ, అండ్ బుల్డోజర్ సంస్కృతి అక్కడ రాజస్థాన్ బీజేపీ కదా, ఏం చేశారు, అక్కడ హోటళ్ళు ఉన్నాయి కదా,
ఏ హోటళ్ళకైతే ఈ పసిబిడ్డను పట్టుకెళ్ళారో చెప్పింది కదా ఎక్కడ ఏంటి అని చెప్పేసి. అండ్ ఆ ఆటో వాళ్ళకి తెలుసు, అండ్ మోరోవర్ ఆ లోకల్ ఉన్న వాళ్ళకి తెలుసు కదా. ఆ హోటల్ని చెక్ చేసి పర్మిషన్స్ లేవు, దెబ్బ మొత్తం కూల్చి అవతల పడేశారు. సో ముందు బుల్డోజర్ సంస్థ హోటల్ కూల్చేశారు, అండ్ 12 మంది అదుపులోకి తీసుకున్నారు. ఇంకో 20 మంది ఎక్కడ ఉన్నారో వెతుకుతున్నారు, వాళ్ళు కూడా అదుపు చేస్తారు. ఈ మధ్యలో ఇందా చెప్తున్న పాయింట్, కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ మంచి పని చేస్తారు, మా సపోర్ట్ ఉండేది, గో హెడ్ అని వాళ్ళు అన్నారు. సో అంతిమంగా నేను చెప్పేది ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ఆ పసిబిడ్డ ఎలా తట్టుకుందో ఏమో కానీ నేనేదో రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకి చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో తెలియని వాళ్ళని నమ్మొద్దు, తెలిసిన వాళ్ళతో కూడా ఎక్కడ పడితే అక్కడికి పోవద్దు, ఎవరినైనా కానీ దూరంగా ఉంచే మాట్లాడాలనేది చెప్పండి. అండ్ అన్నింటికి మించి దయచేసి పిల్లలని ఏ మాట పడితే ఆ మాట అనకండి, వాళ్ళ ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయేలాగా చేయకండి. అండ్ పిల్లలు మీరు కూడా ఆడపిల్లలు మగపిల్లలు ప్లీజ్, అరే అమ్మ నాన్న వాళ్ళు మనకి దేవతలు రా, మన కోసం అన్నీ సాక్రిఫైస్ చేసి మన కోసం బతుకుతున్నారు రా, వాళ్ళు ఏం చేసినా మన కోసమేనమ్మా, వాళ్ళ మీద మన కోపమా చెప్పండి, వాళ్ళ మీద మనం అలుగుతామని చెప్పండి. సో తల్లిదండ్రులు పిల్లలు బంగారం, వాళ్ళకి నెమ్మదిగా చెప్పండి. పిల్లలు అమ్మ నాన్నలు దేవతా దేవుళ్ళు, వాళ్ళతో చక్కగా గొప్పగా ఉండండి. కళలో కూడా ఇంకెవరూ కూడా పసిపిల్లల జోలికి పోకండి. అలానే పెద్దల జోలికి పొమ్మను కాదు, ఇష్టం అందరూ వాళ్ళకి ఇష్టం మీకు ఇష్టం, ఊరేగండి, 100 మంది 1000 మంది ఊరేగండి, ఇబ్బంది ఎలా. పసిపిల్లలు ఇవాళ ఇష్టమని మీ దగ్గరికి వచ్చిన పసిపిల్లలు వద్దమ్మా అని చెప్పండి. అట్లాంటిది ఇష్టం లేని పసిపిల్లలతో ఏంటి ఈ పాపం, దిక్కుమలని తీర్పులు ఉన్నాయరా. దానివల్ల పెళ్ళైనోళ్ళు పెళ్లి కానోళ్ళు 18 సంవత్సరాలు దాటిందంటే ఊరేగుతున్నారుగా, ఓయో రూమ్లేంటి ఇళ్ళకేంటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను చాలాసార్లు ఇదే చెప్పా, మీరు చేస్తున్నది మీ మనస్సాక్షికి తెలుసు, కరెక్టే, హ్యాపీగా ఎంజాయ్ చేయని చెప్పింది, చేయండి, ప్రికాషన్ తీసుకొని సావండి. అండ్ 4 గోడల మధ్య ఉంచనేమండి దాన్ని, అది బయటికి అది గొప్పగా చెప్పుకున్నా, అది బ్లాక్మెయిల్ చేసేలాగా మీ దగ్గర అన్ని పెట్టుకొని ఇది చేసినా అది పాపం, తప్పు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నది మరలా చెప్తున్నా, నిజంగా కామంతో కటకటలాడుతూ కనుక ఉంటే ఉంటారా, బయట డబ్బులు ఇస్తే మీకు కావాల్సిన సుఖం అందిస్తారా. అబ్బోసబ్బని తెలియని పసిబిడ్డలు ఎందుకు, అండ్ ఇష్టం లేని ఆడవాళ్ళ మీద ఎందుకురా మీ యొక్క దాన్ని ఏమంటారా మదపిచ్చి చూపిస్తారు, పాపం రా, వల్ల అవ్వట్లేదు. అరే 5 నిమిషాలు రా, వాష్రూమ్లోకి వెళ్తే నచ్చిన ఎమర్జెన్సీ 5 నిమిషాలు పనిరా, దానికి ఎందుకురా ఈ రకంగా ఆడవాళ్ళ మీద పడతారు, పసిబిడ్డల మీద పడతారు. మనుషుల్లాగా బతకండిరా, మీకు ఫ్యామిలీస్ ఉంటాయిరా. బట్ ఇక్కడ అంతా కోరుకున్నది ఏంటంటే, ఫస్ట్ హోటల్ యజమాని ఉన్నాడే వాడిని, ఫస్ట్ ఆటో రిక్షా వాడు తీసుకొచ్చాడు ఆ పాపని, వాడిని, వీళ్ళిద్దరికి ఉరిశిక్ష వేయాలని అంటున్నారు. జడ్జిలు ఉరిశిక్ష అయితే వేయరు, ఓకే, బట్ కఠినమైన విధంగా వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నారు, అంతా నాతో సహా.